హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇవాళ నేను డైనింగ్ టేబుల్ గురించి వీడియో తీస్తామనుకుంటున్నానండి. ఇదేనండి మా టేబుల్. ఇది రౌండ్ షేప్ టేబుల్ అండి. ఈ టేబుల్ వచ్చేసి దీని సైజు 5 ఫీట్ రౌండ్ వస్తుందండి. ఇదేమో 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఇది సెట్ వచ్చేసి 6 చైర్స్ అండి. డైనింగ్ టేబుల్లో వచ్చేసి వుడ్ బెస్టా, గ్లాస్ బెస్టా, మార్బుల్ బెస్టా అంటే నేనైతే మార్బులే బెస్ట్ అని చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అనేది టేబుల్కి రాదండి, చైర్స్కే వస్తుంది. ఎందుకంటే చైర్స్ మనం కూర్చున్నప్పుడు లేసేటప్పుడు ఇలా వెనక్కి ముందుకి ఈడుస్తూ ఉంటాం కదండి. ఈడ్చేటప్పుడు ఈ లెగ్స్కి ప్రాబ్లం ఉంటుందండి, ఉంటే ఒకవేళ, అంతే తప్ప ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. నాకు తెలిసి వుడ్ కన్నా గ్లాస్ కన్నా మార్బులే బెస్ట్ అని చెప్తానండి. మార్బుల్లో కూడా ఈ రౌండ్ షేపే మేలండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ టేబుల్ ప్లేస్ తక్కువ ఉంటుంది, తక్కువ ఉన్నా కూడా ఈ టేబుల్ సరిపోతుందండి. చూడ్డానికి లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంటుందండి. రౌండ్ షేపు నాకు నచ్చింది, నాకు నచ్చింది మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ మార్బుల్లో అయితే ఒక్కసారి మనం టేబుల్ ఫిట్ చేసుకున్నామంటే మళ్ళీ జరపడానికి ఉండదండి. అదే గ్లాస్ అయినా వుడ్ అయినా కొంచెం అటు ఇటు జరుపుకోవచ్చండి. మనం టేబుల్ పాడవుతుందేమో కానీ జరిపే అవకాశం అయితే వాటికి ఉంటుంది, కానీ దీనికి ఉండదండి. మార్బుల్లో ఉండదు అవకాశం. ఒకేసారి ఫస్ట్ ఎక్కడ మనం ఫిట్ చేసుకోవాలో అక్కడే చేసుకున్న తర్వాత జరపడానికి ఉండదు. కానీ లుక్ వైజ్ అయితే నాకు ఇదే నచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం అన్నీ ఇలా పెట్టుకుంటాం. మనం అన్నీ ఏవైనా కర్రీస్ కానీ బాటిల్స్, ఇప్పుడు కర్రీస్ బాటిల్స్, ఇంకా మనం ఏం చేస్తామో ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అంతా పెట్టేసుకోవచ్చండి. మనం ఇలా కూర్చొని అందుకునే పని లేకుండానే మనం ఇలా తిప్పుకుంటూ రొటేట్ చేసుకుంటూ పోతూ ఉంటే అవే మన దగ్గరికి వస్తాయి. అదే ఆ టేబుల్ అయితే అలా ఉండదు కదండి. నాకైతే ఇది చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. దీని కాస్ట్ ఎక్కువేని అనుకుంటానండి. 85,000 పడింది అనుకుంటా. మేము షాప్కి వెళ్ళి కొన్నామండి, ఆన్లైన్లో కొనలేదు. హాయ్ అండి, కూర్చొని చేస్తున్నానండి నిల్చుకోలేక. ఇప్పుడు డైనింగ్ టేబుల్ అవసరమా లేదా అంటే కంపల్సరీ అవసరమేనండి. ఎందుకంటే ఇప్పుడు స్పీడ్ యోగం అండి. ఇది వరకు అట్లా కింద కూర్చొని తినమంటే తినరండి, టీవీల దగ్గరే స్పెండ్ చేస్తారండి. అక్కడే సోఫాలోనే కూర్చొని తినేస్తారు. కానీ ఇంట్లో లేడీస్కి కష్టం కదా, ఇంకా వర్క్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రూమ్కి టీవీలు ఉంటాయండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటారు. అన్నీ అక్కడికే తీసుకెళ్ళి పెట్టాలంటే మనకు కూడా కష్టం అవుతుంది కదండి. అందుకు చెప్తున్నాను నేను. అదే డైనింగ్ టేబుల్ ఉంటే అన్నీ అక్కడే పెట్టేస్తే అక్కడే కూర్చొని తినేస్తారు. అంతేకాదండి, ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ స్పెండ్ చేస్తూ తినేస్తారండి. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే నోట్లో పెట్టుకున్న ఫుడ్ కంప్లీట్గా నమిలి మింగడానికి కూడా టైం లేకున్నంతగా పరిగెడుతూ ఉంటారండి. పిల్లలు అంతే, పెద్దలు అంతే. ఇంకా పిల్లలకైతే మరీ ఘోరం అండి. తొందరగా తిను తిను అని తొందర పెట్టేస్తాము. ఒక ముద్ద నోట్లో పెడతాము, ఆ ముద్ద నమలందే తిను తిను టైం అయిపోతుంది, బస్సు వచ్చేస్తుంది అనేస్తాము. పాపం వాళ్ళు నమలకుండానే మింగేస్తారండి. అలా పెడతా ఉంటాం మనము. అదిగాక బయటకు వచ్చిన తర్వాతనే ప్రశాంతంగా ఉన్నిస్తామా అంటే లిఫ్ట్ వచ్చేసింది, పద చూసి వేసుకో, సాక్స్ వేసుకో అని తొందర చేస్తూ ఉంటాము పిల్లల్ని అయితే. ఇంకా పెద్దవాళ్ళు అయితే చెప్పాల్సిన పనే లేదండి, నిలబడుకొనే తినేసి వెళ్తూ ఉంటారండి. సరిగా నమిలి తినడానికి కూడా టైం లేనంతగా పరిగెడుతూ ఉంటామండి. ఇప్పుడు మనం ఇలా ఉందండి ఇప్పుడు మన జనరేషను. నేను చెప్పింది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రాంగో కమెంట్ చేయండి. అంటే నేను చెప్పేది టేబుల్ ఎందుకు అవసరము అంటే ఎందుకు అవసరం ఉండదు అనే దాని గురించి ఊరికే వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.